మనం మొన్ననే మాట్లాడుకున్నాం 2 డేస్ క్రితం. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు తనకు అందుబాటులో ఉన్న ప్రతి అస్త్రాన్ని కూడా రాబోయే కురుక్షేత్రం లాంటి యుద్ధంలో ప్రయోగించబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక బలమైన అస్త్రాన్ని ప్రయోగించబోతూ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు ఆ అస్త్రం పేరే మైండ్ గేమ్ అని. అంటే తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, తన సొంత మనుషులుగా ఉన్న వాళ్ళనే జగన్ గారికి వ్యతిరేకంగా ప్రయోగించడం, తద్వారా తటస్థ ఓటర్లలో జగన్ మీద వ్యతిరేకత తీసుకొని రావడం. ఇందులో భాగంగా మొదటి ప్రశాంత్ కిషోర్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆయన ఏం కన్సల్టెంట్గా పనిచేయట్లేదు, కానీ ఇంటికి పిలిపించారు. సలహాదారుడిగా ఉండబోతున్నారు, ఉండండి అని చెప్పారు. ఆయన ఏమో అడిగారు, ఈయన ఏమో ఓకే అన్నారు. బట్ ఇక చంద్రబాబు టీంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వైఎస్ షర్మిల. ఆమె కొంత రాజకీయ నాయకులు సినిమా వాళ్ళకి ఇట్లా ఏదో గిఫ్ట్లు కార్డులు పంపించినారట. మరి లోకేష్ గారిని పంపించారు. ఇంకా ఆయన లోకేష్ బయట పెట్టి నారా ఫ్యామిలీ నుంచి వైఎస్ ఫ్యామిలీకి ఏమంటారు శుభాకాంక్షలు అని, షర్మిలాకి థ్యాంక్స్ అని. అది మైండ్ గేమ్, ఇది మైండ్ గేమ్. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా తన మానస పుత్రికగా భావించే వాలంటరీ వ్యవస్థ. సో ఈ వాలంటరీ వ్యవస్థను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎగదోసే ప్రయత్నం. యూ జస్ట్ ఇమాజిన్ ఏ స్థాయిలో ఎగదోస్తున్నారనడానికి. ఈరోజు రామోజీనగర్ సొంత పత్రికలో పైన బ్యానర్ హెడ్డింగ్ ఏంటి? నేటి నుండి వాలంటీర్ల సమ్మె. ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ 2 హెడ్డింగ్స్ ఉన్నాయి, ఈ పక్క ఒకటి, ఇంక ఈ పక్క రైట్ సైడ్ ఒకటి. నేటి నుండి వాలంటీర్ల సమ్మె, జగన్ మీద యుద్ధానికి దిగిన సొంత సైన్యం. హెడ్డింగ్ చూడండి, వాలంటీర్ల సమ్మె, జగన్ మీద యుద్ధానికి దిగిన సొంత సైన్యం. ఆడుదాం ఆంధ్ర బహిష్కరణకు పిలుపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు దగ్గర ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అండ్ సరే, ఎంతమంది వాలంటీర్లు ఉన్నా విపక్షాలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు, వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు ఉంటారు కదా. ఈ క్రమంలో ఏమంటారు, విజయవాడ దగ్గర ఉన్న గుడ్లవల్లేరు అక్కడ ఒక 5-6 మంది వాలంటీర్లు, కర్నూలు జిల్లాలో ఒక గ్రామం దగ్గర అంటే ఒక మండలంలో ఒక 5-6 మంది వాలంటీర్లు, పార్వతీపురం దగ్గర ఒక 5-6 మంది వాలంటీర్, మొత్తం ఈ తూర్పుగోదావరి దగ్గర ఒక 4-5, మొత్తం ఈ 4 జిల్లాల్లో కలిపి 20 మంది 25 మంది వాలంటీర్లు సమ్మె చేస్తామని చెప్పి ఆ ఎంపీడీఓలకు నోటీసులు ఇచ్చారట. ఇది న్యూస్ ఇది. కానీ ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ జగన్ మీద సొంత సైన్యమే యుద్ధానికి దిగింది అని. తద్వారా ఏంటి, మిగిలిన వాలంటీర్లందరినీ రెచ్చగొట్టడం. సో ఇప్పుడు వాలంటీర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తిరగబడితే ఎంత శాతం తిరగబడినా వీళ్ళకు ప్లస్సేగా. ఎవరు పట్టించుకోరు అనకూడదు, ఎందుకంటే 100 మంది పట్టించుకున్నారు అనుకో ప్లస్సేగా, 1000 మంది పట్టించుకున్నారు అనుకో ప్లస్సేగా, ఎంతైనా ప్లస్సే కదా. సో అందుకని ఎగదోస్తూ ఉన్నారు. మొన్ననే 750 రూపాయలు పెంచుతామని చెప్పారు. మరి వీళ్ళు మమ్మల్ని క్రమబద్ధీకరించాలి అండ్ మా జీతం పెంచాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సమానంగా ఇవ్వాలి, ఏవో ఒకటి వస్తాయి. ఇంకా ఆ జగన్ గారికి వ్యతిరేకించే పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, సానుభూతి పరులు ఈ విధంగా రోడ్ల మీదకి వస్తారు. వీళ్ళు ఎగదోస్తూ పోతూ ఉంటారు. అరే వాలంటీర్లే జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారా అనే మెసేజ్ పంపించడం. ప్రధానంగా ఇదంతా తటస్థ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ అయిపోయి షర్మిల, ఇప్పుడు వాలంటీర్లు, ఇంక వీళ్ళు ఇంకా పెరుగుతూ పోతూ ఉంటారు. ఇక్కడ అయిపోలే, వీళ్ళు జస్ట్ మొదలెట్టారు. వాలంటీర్లు అయినా, షర్మిల అయినా, ప్రశాంత్ కిషోర్ అయినా, వీళ్ళు ఇంకా పెరుగుతూ పోతూ ఉంటారు. మరి వీళ్ళు ఏ స్థాయిలో పెరుగుతారో, జగన్ గారికి ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తారో, ఇక నెక్స్ట్ ఎవరి లైన్లోకి రాబోతున్నారో చూద్దాం.